ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనము. When you were relied on the Lord, he delivered them into your hand. 2 Chronicles chapter 16 verse 8. ఈ రోజుకు గాను దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు? ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. కొందరు రథములను బట్టి మరి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుని నిమిత్తము అతిశయపడాలి. ఎందుకంటే ఆయన మనకు సమస్తమును అప్పగించగలిగిన సమర్థుడు. ఏదైతే మన మీదికి లేస్తుందో, ఏదైతే మన చేజాలో దానిని మన దేవుడు మన చేతికి అప్పగించి తీరుతాడు. మనమే గెలుస్తాం, మనమే విజయం సాధిస్తాం. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ ఓటమి అంచున ఉన్నావేమో, యుద్ధం చేసేంత శక్తి లేదేమో, నీ ఎదుట ఉన్న సమస్య, శత్రువు, విరోధి నీకంటే బలవంతుడేమో, కంగారు పడకు. నేనేం చేయలేననే నిరుత్సాహమైన మాట నీ నోట నుండి రానివ్వకు. నీవు నమ్మిన దేవుడు సజీవుడు అని జ్ఞాపకం ఉంచుకో. ఆయన దేనినైనా నీకు అనుకూలముగా మార్చగలడు అనే విషయము గుర్తు తెచ్చుకో. అన్నిటినీ సర్వశక్తి కలిగిన దేవుడు నీ చేతికి అప్పగింపబోతున్నాడు. ఈ రోజున లేఖన భాగంలో మనం చూస్తే రాజుగా ఉన్న ఆసాను గురించి దీర్ఘదర్శి అయిన హనాని మాట్లాడుతున్నాడు. యూదా రాజైన ఆసా తన పైకి దండెత్తి వస్తున్న బలమైన సైన్యమును చూసి చాలా భయపడ్డాడు. లేఖనములో వ్రాయబడి ఉంది, బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను గల కూషీలను, లూబీలను గొప్ప దండెత్తి వచ్చారు. ఈ కూషీలు, లూబీలు ఏమి తక్కువ వారు కారండి. వారి దగ్గర విస్తారమైన రథములున్నవి, గుర్రపు రౌతులున్నాయి. ఆ రోజుల్లో బలమైన సైన్యం అని ప్రకటించాలి అంటే వీటినే పరిగణలోకి తీసుకునేవారు. ఈ రోజున కూడా చూడండి, ఒక దేశము, బలమైన దేశము, యుద్ధము చేయగల సామర్థ్యం ఉన్నది అనుటకు వారి దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రినే చూస్తారు. వారి దగ్గర ఉన్న యుద్ధ ట్యాంకర్లు ఎన్నున్నాయి, మిసైల్స్ ఎన్నున్నాయి, అణుబాంబులు ఎన్నున్నాయి, వీటి సంఖ్య ఆధారంగా బలమైన దేశమా, బలహీనమైన దేశమా అని నిర్ధారిస్తారు. ఇదే లెక్కతో చూస్తే ఈ కూషీలు, లూబీలు యూదా దేశం కంటే బలమైన వారే. అందునిమిత్తమున రాజైన ఆస ఏం చేశాడంటే, నాకు సపోర్ట్ కావాలని సిరియా రాజును నమ్ముకున్నాడు. నీవుండు, నాకు సహాయం చెయ్యి అని. కానీ ఆ సిరియా రాజు సైన్యము భయపడి అట్నుండి అటే వెళ్లిపోయారు, పారిపోయారు. కొన్నిసార్లు మనం కూడా విశ్వాసులమై ఉండి మనుషుల సహాయము గొప్పది అని అనుకుంటాం. సర్వశక్తి కలిగిన దేవుని నీడన ఉన్న మనము అది గ్రహించక మనుషులే గ్రేట్ అనుకుంటాము. కానీ వారు మనల్ని మధ్యలోనే వదిలివేసి వెళ్లిపోతారు, విడిచి వెళ్లిపోతారు. ఆశ పరిస్థితి కూడా అలానే అయింది. ఇక ఓటమి తథ్యం అనుకున్న సమయంలో, గెలవడానికి 1% ఛాన్స్ కూడా లేని సమయంలో, దేవా నీవే దిక్కయ్యా అని ప్రార్థించగా, ఆయనను నమ్ముకొనగా ఆయన వారెంత బలవంతులైనా, దృఢమైన వారైనా సరే వారిని ఆసా చేతికి అప్పగించాడు. ఈ రోజున నీవు కూడా మనుషులను నమ్ముకొని మోసపోయావు. నీ యొక్క అప్పు తీరుస్తారని అన్నారు, నీకు మంచి జీవితం ఇస్తామన్నారు, నీ యొక్క పరిస్థితులను చక్కదిద్దుతామని మాట ఇచ్చారు. నువ్వేం భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను అని భరోసా ఇచ్చారు. కానీ తీరా చూస్తే సమస్య వచ్చినప్పుడు నీవు ఎదుర్కోలేని, నువ్వు జయించలేని ఇబ్బందులు, అనారోగ్యాలు, వ్యాధులు, ఆర్థిక కష్టాలు వచ్చినప్పుడు నిన్ను వదిలివేశారు, నిన్ను ఒంటరిని చేశారు. అయినా సరే నువ్వేం భయపడకు అని ఈ రోజున వాక్యము నీకు చెబుతుంది. నీవు ఇప్పటికైనా నా యేసయ్యను నమ్ముకో, పూర్ణ హృదయముతో ఆయన పైన విశ్వాసము నిలుపు. నా యేసయ్య సహాయము ద్వారానే నేనేదైనా చేయగలనని ముందుకు సాగు. అప్పుడు ఆయన నీ ఎదుట ఉండి నిన్ను భయపెడుతున్న అనారోగ్యాన్ని, ఆర్థిక కష్టాలను, శోధనలను, శత్రువులను, అంధకార క్రియలను, నీకు వస్తున్న నష్టాలను నీ చేతికి అప్పగిస్తాడు. నువ్వేం భయపడకు. నీవు యేసయ్యని నమ్ముకున్నావు కాబట్టి
ఆయనే వాటి మెడలు వంచి నీ చేతికి ఆ సమస్యను అప్పగిస్తాడు, నిన్ను గెలిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, క్షేమముగా నడిపిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడై ఉండి నిత్యము వేవేల దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న తండ్రి, నీకు స్తోత్రములయ్యా. అవునయ్యా, అయ్యా, నీవు మా పక్షంగా ఉన్నప్పుడు, నీవు మాకు తోడుగా ఉన్నప్పుడు అయ్యా మాకు విరోధి ఎవరు అంటున్న దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములయ్యా. మమ్మల్ని విడిచిపెట్టని దేవుడవు, మమ్మల్ని కాపాడే దేవుడవు తండ్రి. అయ్యా, నిన్ను బట్టి అతిశయపడుతుండగా ప్రభా, అయా మా పైన ఉన్న ఆ యొక్క తండ్రి సమస్యలన్నిటినీ కొట్టివేసి మాకు జయమిచ్చేవారుగా ఉంటారని వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనములయ్యా. ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, మీరు వారిని స్వస్థపరచండి, బలహీనతను తీసివేసి మీ యొక్క బలాన్ని వారికి దయచేయండి తండ్రి. అయా మరి తండ్రి, అదే విధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రభా విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్నారు, వారి మొరను మీరు ఆలకించండి. అయా, విరిగిన మనసే మీకు ఇష్టమైన బలి అంటున్నావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయా, బిడ్డల యొక్క సమస్యలను చూస్తున్న దేవుడు ఆ సమస్యలను గద్దించండి. ఆర్థిక పరమైన ఒత్తిడులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నా ప్రభా. అప్పు తీసుకునే బిడ్డలుగా కాకుండా అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేరుస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభువా అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కుటుంబంలో శాంతి లేక సమాధానము లేక అయా ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. మరి తండ్రి, కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని బిడ్డలకు మీరు ప్రసాదించమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా ఉద్యోగము లేక బాధపడుతున్నారో, ఇంటర్వ్యూలకు వెళ్ళినా సెలెక్ట్ కానటువంటి పరిస్థితులు నా ప్రభా మీరే వారికి జ్ఞానం ఇచ్చి ప్రభా ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవునట్లుగా సహాయం చేయండి అయ్యా. ఎక్కడెక్కడైతే తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రభా వారి నుంచి కాలింగ్ వచ్చుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా అయ్యా మరి తండ్రి సంతానము లేక బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సంతానాన్ని దయచేయండి తండ్రి. అయ్యా, అదే విధంగా నా ప్రభా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి తండ్రి మీ యొక్క శక్తిని, మీ బలాన్ని దయచేయండి అయ్యా. డెలివరీ సమయంలో మీరు బిడ్డలకు తోడుగా ఉండండి తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ప్రభా వివాహాల విషయంలో మీకు మొర పెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి అయ్యా. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా అయా బిజినెస్ నిమిత్తము మీ సన్నిధిలో మొర పెడుతున్నారో ఆ బిజినెస్ అంతటిని తండ్రి ఫలభరితంగా ఉండునట్లుగా సహాయము చేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా నష్టాలను లాభకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు మరి తండ్రి ఈ రోజున నా ప్రభా ప్రయాణాల్లో ఉన్నారో ఆ ప్రయాణం అంతటిని క్షేమకరంగా ఉండునట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, అదే విధంగా నా తండ్రి మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. సమాధాన దేశముగా ఉండుటకు సహాయమును అనుగ్రహించండి. అదే విధంగా నా ప్రభువా, రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభువా అయ్యా మరి తండ్రి అనాథలను ఆదరించు వాడవు, అభాగ్యులను ఆదుకుని వాడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చే దేవుడు తండ్రి, న్యాయకర్తవు ప్రభు, నీకు వందనములయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. చెప్పుకోలేనటువంటి బాధతో కన్నీటితో ఎంతైతే బిడ్డ వేదన చెందుతున్నారో ప్రభు ఆ వేదన అంతటిని కొట్టివేసి సంతోషములు, సమాధానాన్ని, నెమ్మదిని దయచేస్తురమ్మని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభు అయ్యా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారిపైన మీ కనికరము
అనుక్షణము మీ కటాక్షం ఉంచండి. మీ సన్నిధిని వారితో నిత్యము ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదేవిధంగా నా ప్రభా అయ్యా, ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి సమస్యలతో అయ్యా ఎందరైతే బిడ్డలు బాధపడుతున్నారో, గుండె చెదిరిన స్థితిలో ఉన్నారో అయ్యా, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడవు, వారి గాయములు కట్టువాడవు ప్రభా. అట్టి కృపను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తూ రమ్మని బ్రతిమిలాడుకుంటూ మనాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ వాక్యాన్ని షేర్ చేయగలరని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.